ఈ రోజు తెలంగాణ స్టైల్ సర్వపిండి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా అని చాలా బాగుంటుందండి ఈ సర్వపిండి. ఈ సర్వపిండి ప్రాసెస్ కొంచెం లెందీగా ఉన్నా తిన్నాక కష్టం అంతా మర్చిపోతాం, అంత బాగుంటుంది. మళ్ళీ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా. బియ్య పిండిలో 1 కప్పు స్ప్రింగ్ ఆనియన్, కొంచెం ఆనియన్, వెల్లుల్లి, కచ్చాపచ్చగా దంచిన పల్లీలు, అరగంట ముందు నానబెట్టిన శనగపప్పు, కొద్దిగా నువ్వులు, కొంచెం కారం, ఉప్పు, ఇంకా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి కచ్చాపచ్చగా దంచిన పేస్ట్ అవన్నీ ఒకసారి కలిపేసి కొద్దిగా వాటర్ పోసుకొని పిండంతా ముద్దలాగా కలుపుకోండి. చివరిగా కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఈ సర్వపిండికి వేరే గిన్నెలు కానీ దొరుకుతాయండి. ఇప్పుడు నా దగ్గర అది లేనందుకు నేను దోశ పెంకు పైననే ఇలా చేస్తున్నాను. దోశ పెనం పైన కొంచెం ఆయిల్ వేసి అంత స్ప్రెడ్ చేసి ఒక జొన్న రొట్టె అంత పిండి తీసుకొని మొత్తం జొన్న రొట్టె స్ప్రెడ్ చేసినట్టు స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దానికి మధ్యలో కొద్దిగా హోల్స్ పెట్టి దానిపైన ఆయిల్ వేసేసి పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టి చిన్న మంట మీద కాలనివ్వండి. అది క్రిస్పీగా అయ్యే వరకు కాలనిచ్చి మళ్ళీ ఇంకో వైపు టర్న్ చేసుకుని అలాగే క్రిస్పీగా కాలనిచ్చేసేయండి. అంతే అండి, సర్వపిండి రెడీ.